2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అండి, నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. సో హలో సింధు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ చిన్న విషయం కాదు అసెంచర్లో జాబ్ క్రాక్ చేయడం అనేది. అండ్ ఒకటి కాదు, ఐ థింక్ 3 జాబ్స్ అనుకుంటా కదా మీరు క్రాక్ చేసింది. ఫస్ట్ నాన్నతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మీ పాపకి ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత జాబ్ వచ్చింది అన్న పాయింట్ విన్నప్పుడు మీకు కలిగిన ఆనందం ఏంటి? ఏమనిపించిందండి మీకు? చాలా సంతోషపడ్డాను. చాలా సంతోషపడ్డారు. ఓకే. సో ఓవరాల్ ఫ్యామిలీ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మొత్తం. Okay. మొత్తం ఓకే. పాప బీటెక్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్? బీటెక్. బీటెక్. సో 4 years అక్కడ చదివిన తర్వాత క్యాంపస్లో వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. అక్కడ రానప్పుడు కోడినెల్లో జాయిన్ అయిన తర్వాత అది బిలీవ్ చేస్తారా? అట్లీస్ట్ ఇక్కడన్నా వస్తుందని బిలీవ్ చేస్తారా? చేశాను. మీరు జాయిన్ చేసినప్పుడు కోడినెల్ మీకేం ప్రామిస్ చేసిందండి అసలు? కోడ్ జ్ఞాన్ నేను సెర్చ్ చేసి చూసుకున్నాను ఫేస్బుక్లో సాయిరామ్ గారి వీడియోలు చూసి. కాలేజీ గుంటూరు నిరూలా కాలేజీలో మా అమ్మాయిని చేర్చాము. 4 years అయిపోయింది. అక్కడ అయిపోయాక అక్కడ రాలా జాబ్. కాకపోతే గ్యాప్ రాకుండా ఉండడం కోసమని సెర్చ్ చేసాం. ఇది సెంట్రల్ కోడ్ జ్ఞాన్ ఇవన్నీ హైదరాబాద్ కాబట్టి చూసి వచ్చాను నేను. ఇంకా ఈ లాంగ్ అవుతున్నాయి అని చూస్తే కోడ్ జ్ఞాన్ గురించి బాగా వీడియోలు చూసి ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి కలిసిన తర్వాత మారుతి గారిని కలిసి మాట్లాడితే ఇట్లా వచ్చి పాపను తీసుకొని రండి అన్నారు. పాపను తీసుకొని ఇక్కడికి వచ్చి ముందంతా చూసుకున్నాను, క్లాస్ రూమ్స్ అన్ని స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను. చూసి మాట్లాడి ఇక్కడ బాగానే ఉంది, మన అమ్మాయికి సెట్ అయ్యిద్ది అనుకుని మళ్ళీ వచ్చి మా అమ్మాయిని తీసుకొని వచ్చి జాయిన్ చేశాను. స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యారా? కలిశాను, మాట్లాడాను. ఇక్కడ కాకుండా కూడా బయట కూడా కలిసి ఇక్కడ స్టూడెంట్స్ని అడిగాను, తెలుసుకున్నాను. బందోబస్తుగా మొత్తం చెక్ చేశారన్నమాట. రాలేదు ఇక్కడికి. తెలుసుకొని 2-3 పిల్లలు ఉంటారు వాళ్ళని మాట్లాడాను. మారుతి సార్ తోడితే పాపను తీసుకొని రండి ఒక రోజు అన్నారు. వారు కూడా 2-3 సార్లు నాకు ఫోన్ చేశారు, ఎప్పుడు వస్తున్నారు ఏంటండి నేను తెలుసుకొని. ఇట్లా వస్తామండి అని వచ్చాము. 2-3 సార్లు ఫోన్ చేసిన తర్వాత మా అమ్మాయిని తీసుకొని వచ్చాక వాళ్ళు కూడా ఏం చెప్పాలి, ఏది తీసుకోవాలి ఏందనేది అమ్మాయితో మాట్లాడిన తర్వాత మీకు ఇదైతే బాగుంటుందని చెప్పారు. జావా ఫుల్ స్టాక్ అని అదే ఇప్పించాను. అది తీసుకున్నది బాగానే. ఇక్కడికి వచ్చాక స్కిల్స్ పెంచుకుంది. ఎప్పటికప్పుడు నెలకి ఫోన్ చేసి నేను వాళ్ళ మామ్స్తో లావణ్య మ్యామ్ వాళ్ళతో మాట్లాడేవాడిని. చెప్పేవాళ్ళు నాకు ఇట్లా పర్వాలేదండి బాగానే. డైరెక్ట్ పేరెంట్స్ కి ఇంటరాక్షన్ ఉంటుందండి ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళతో? నాకు రాగినప్పుడు మీ పాప పర్ఫార్మెన్స్ అసలు ఎలా ఉంది ఏంటి అని తెలుసు నాకు ఫోన్ చేసేవాళ్ళు అండి. ఇక్కడ నుంచి మీకు కాల్ వచ్చేది? ఇవాళ పాప రాలేదండి అండి. మా పాప నాకు ముందుగానే చెప్పేది, ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, నేను క్లాస్కి నేను రూమ్లో ఉండి చేసుకుంటాను. అది నేను చెప్పేవాడిని. అట్లా రాని రోజు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు, దేనికి ఏందనేది చెప్పేవాళ్ళు. మన ఇంట్లో కుటుంబ సభ్యులాగా మా అమ్మాయిని కూడా ట్రీట్ చేశారు వాళ్ళు కూడా. ఇంకా నాకు ఇంకా ఏదంటే బాగా తృప్తి చెందాను ఇక్కడ. ఇక చేసే ఇంకా 3 నెలలకే HCLలో వచ్చింది. అప్పుడు కోర్స్ అయిపోవాలా, ఇంకా పూర్తి కోర్స్ అయ్యేది మళ్ళీ మధ్యలో ఆగిపోవటం ఎందుకంటే అయ్యేటప్పుడు దాకుండి అప్పుడు ఉంటాను నాన్న అంది. సర్లే ఉండమని తర్వాత 2 ఇప్పుడు వచ్చిందండి. ఈ కోడ్ జ్ఞాన్ వల్ల ఫుల్ఫిల్ అయ్యాము. 100% హ్యాపీ. కోడ్ జ్ఞాన్ అనేది నేను తతిమా తల్లిదండ్రులు కూడా అందరికీ చెప్పేది, ముందు స్టెప్ పిల్లలకి మనం ఏం చేయాలి, ఏ సెంటర్ ఎంచుకోవాలి అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి జాయిన్ చేస్తే ఇక దాని గురించి ఇంకా మనం ఆలోచించాల్సిన పని ఉండదు. వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తారు, ఆ కోర్స్ అయిపోయాక జాబ్ కొడతారు. సో చాలా సందర్భాల్లో వీడియోస్ కోడ్ జ్ఞాన్ అనేది బ్రాండ్. అది నాకు ఇక్కడికి వచ్చి కోడ్ జ్ఞాన్ అనుకున్నా మొన్నటి దాకా. మా అమ్మాయి జాబ్ కొట్టాక ఇది ఒక బ్రాండ్ గా అర్థమైపోయింది నాకు. మొన్నదాకా ఓన్లీ కోడ్ జ్ఞాన్ అనుకున్నాను, కొట్టాక 2-3 జాబులు ఇది బ్రాండ్, కోడ్ జ్ఞాన్ కాదు కోడ్ జ్ఞాన్ బ్రాండ్ అని అర్థమైంది. అసలు డే ఎలా స్టార్ట్ అవుతుంది కోడ్ జ్ఞాన్లో? చాలా మంది చెప్తూ ఉంటుంటారు బోల్డ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసేసాయి, విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా గల్లీకి ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. మీరు స్టూడెంట్గా చూసినవి చాలా ఉంటుంటాయి, మీ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటుంటారు, చూస్తుంటుంటారు. ఇక్కడ మీరు ఏ స్ట్రక్చర్ చూసారు, ఏ స్ట్రాటజీ ఇక్కడ ఉంటుంది అసలు? యాక్చువల్లీ మార్నింగ్ మాకు ఆఫ్టర్నూన్ 1:30 నుంచి 6 వరకు క్లాసెస్ ఉంటాయి. ప్రతి 1 అవర్కి 1 సబ్జెక్ట్ ఉంటుంది. మార్నింగ్ అంతా ఆ రోజు నేర్చుకుందంతా నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు ఈవినింగ్ కొంచెం ప్రాక్టీస్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ సెషన్స్లో మ్యామ్స్ ఉంటారు, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు. అండ్ ఎన్నిసార్లు అయినా కానీ పేషెన్సీగా చెప్తారు. మెంటార్స్ కూడా ఒక ఫ్రెండ్లీ వేలో
టీచ్ చేస్తారు. నార్మల్ గా టీచింగ్ అంటే మనం ఎంత ఫ్రెండ్లీ వేగా చేస్తేనే కదా టీచింగ్ కూడా మాకు కూడా కొంచెం అర్థం అయ్యేది. ఇంకా తర్వాత ఈవినింగ్ ఏమో క్లాసెస్ అయిపోయినాక ఆ క్లాసెస్ మీద ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ ఉంటుందా? డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వల్ల ఎగ్జామ్ అటెండ్ అవ్వలేదా నెక్స్ట్ డే కాల్ చేస్తారు, ఎందుకు ఈ రోజు అటెండ్ అవ్వలేదు మీరు ఎగ్జామ్ అని. ఇలా రీజన్స్ అడిగి మా దగ్గర అంత కేర్ తీసుకొని ఎక్కడ ఉండదు. నేను అదైతే ఇక్కడ నేను చూసాను. ఈవెన్ కాలేజెస్ లో కూడా అంత కేరింగ్ ఉండదు అనుకుంటా, ఇన్స్టిట్యూట్ లో నేను చూసాను. ఓకే, సో మీకు ప్రతిదీ ఫాలోఅప్ ఉంటది. మళ్ళీ మా పేరెంట్స్ కూడా ఆ రిపోర్ట్స్ వెళ్తాయి వీక్లీ మంత్లీ మా పర్ఫార్మెన్స్. అలా వాళ్ళకి వెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా ఓకే మా అమ్మాయి అన్ని చూసుకుంటారు. అటెండెన్స్ కానీ పర్ఫార్మెన్స్ రేటింగ్ కానీ అంతా చూసుకుంటారు. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. నేనైతే ఒక్క మాక్ ఇంటర్వ్యూ కూడా వదలకుండా ప్రతి వీకెండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవడం వల్లే కన్సిస్టెన్సీగా నేను ఇంటర్వ్యూస్ అయితే ఏ ఫియర్ లేకుండా క్రాక్ చేయగలిగారు. ఓకే, సో నాకు ఒక చిన్న డౌట్ అండ్ ఇది చాలా మందికి కూడా ఉంటుంది. మీతో పాటు అదే క్లాస్ రూమ్లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంటారు. మీరు క్రాక్ చేయడానికి, కొంతమంది క్రాక్ చేయడానికి రీజన్ ఏమనుకుంటారు? ఎందుకంటే అదే ఫ్యాకల్టీ మీకు టీచ్ చేస్తారు, వాళ్ళకి టీచ్ చేస్తారు, అదే క్లాస్ రూమ్ ఉంటుంది, అదే సబ్జెక్ట్ ఉంటుంది, ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయినా ఏదైనా సేమ్ ప్యాటర్న్ అందరికీ. సో ఆ డిఫరెన్స్ అంటే ఆ రియాలిటీ మాట్లాడదామని అడుగుతున్నాను. ఆ డిఫరెన్స్ ఏంటండి? వాళ్ళు చెప్పేదే మెంటర్స్ చెప్పేదే కాకుండా మనం కూడా ఈవినింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం, మన సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఉంటేనే జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. వాళ్ళు చెప్పేది చాలా గైడెన్స్ ఇస్తారు. ఇది చేయండి, లేకపోతే ఈ కోడ్ ఈ వేలో చేయండి, చాలా వేరియస్ వేస్ చెప్తారు. అన్నీ చాలా ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు చెప్పేదే కాకుండా మనం కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, జస్ట్ బ్లంట్గా మాత్రం కూర్చోకూడదు. సో పేరెంట్స్కి ఇక్కడ మనం అలెక్ట్ చేయొచ్చు అంటారా? సో మీ పిల్లలు కూడా 100% ఇవ్వగలిగితే జాబ్ క్రాక్ చేయొచ్చు. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అయింది సింధు? నేను ఇక్కడ జూలైలో జాయిన్ అయ్యాను. జాన్కి నా కోర్స్ అయిపోయింది, ఇంకా మార్చ్కి నాకు జాబ్ ఇస్తుంది. ఓకే, సో కన్సిస్టెన్సీ అండ్ దాంతోపాటు ఫోకస్, ఈ రెండే మీకు బలమయ్యాయని చెప్పొచ్చా? అండ్ మేము ప్రతి ఇంటర్వ్యూలో కూడా అసలు జాబ్స్ ఎలా ఇస్తారు అన్నప్పుడు మాతో సాయిరామ్ గారు చెప్పేది ఏంటంటే 43rd డే ఎప్పుడైతే కంప్లీట్ అవుతూ ఉంటుందో అక్కడ నుంచి వీళ్ళకి డ్రైవ్ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అది నిజమేనా? అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు? నేను నా కోర్స్ స్టార్టింగ్ అప్పుడే ఒక 2-3 వీక్స్ తర్వాత నుంచే మాకు పోర్టల్లో జాబ్స్ పడేవి. అప్పటికి నాకు అంటే ఆ కోర్స్ మీద అప్పుడే జాయిన్ అయ్యాను కదా, ఆ కోర్స్ మీద ఆ సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ లేకుండా ఉండడం వల్ల నేను అప్లై చేయలేదు. వితిన్ 1 monthలో ఏం రాదు కదా. సో ఒక 2-3 months తర్వాత నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను. 2nd month నుంచి ఆగస్ట్లో నాకు డ్రైవ్ వచ్చింది ఇక్కడ హెచ్సిఎల్లో, అటెండ్ అయ్యాను. దాని రిజల్ట్ నాకు వెంటనే వచ్చింది. నవంబర్ కల్లా నాకు హెచ్సిఎల్లో జాబ్ వచ్చింది. బట్ నేను ఇంకా నా కోర్సు ఉంది కాబట్టి ఇంకా 6 months నాది అవ్వలేదు. అంటే నాకు ఏదైనా ఫుల్ఫిల్గా చేయడం ఇష్టం, మిడిల్లో వదిలేసి వెళ్ళిపోవడం దేనికని చెప్పి. సో ఇంకా ఆపర్చునిటీ నాకేంటంటే అక్కడ అయ్యో జాబ్ పోతుంది నేను వదిలేసుకుంటున్నానే అనే బాధ లేదు. ఇంకా ఉన్నాయి పోర్టల్లో మాకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, ఎందుకు పోగొట్టుకోవడం అనే బాధ అయితే నాకు లేదు. వేరే వస్తే నేను క్రాక్ చేస్తాను. స్టూడెంట్ అలా మాట్లాడడం. అండ్ సాయిరామ్ గారు, సింధుని అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అందులో కొంతమంది జాబ్స్ క్రాక్ చేస్తున్నారు, కొంతమంది ఇయర్స్ అయిపోతూ ఉన్నాయి. ఎక్కడ అది డ్రాబ్యాక్ అంటారు? పేరెంట్స్ని మనం ఏం పేరెంట్స్ చాలా మంది అదే అంటారు, మా అబ్బాయికి రాలేదు ఇంకా అన్న పాయింట్ కూడా ఉంటుందండి. సో అక్కడ మనం ఏం చెప్పొచ్చు? సో కోడ్నాన్ నుంచి మేము ఏ లెవెల్లో అయితే ఎఫర్ట్స్ పెట్టి క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ కానీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ కానీ తీసుకొచ్చి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము, అదే లెవెల్లో అట్నుంచి స్టూడెంట్ నుంచి కూడా అదే టైప్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు మనకి తను చెప్పింది ఆఫ్టర్నూన్ 1:30 నుంచి ఈవినింగ్ 6 దాకా క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ సెషన్లో ప్రాక్టీస్ ఉంటుంది అని. ఆ ప్రాక్టీస్కి క్లాస్ రూమ్లో 50 members ఉంటే హార్డ్లీ 10 members వస్తారండి. సో అందరూ వచ్చి ప్రాక్టీస్ చేస్తే చెప్పిన దాన్ని ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకొని ఎక్కువ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే ఆబ్వియస్గా వాళ్ళు జాబ్ క్రాక్. ఎందుకంటే ఆపర్చునిటీస్ అందరికి సేమ్ ఇస్తున్నాము, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అందరికీ సేమ్ ఇస్తున్నాము,
అందరు స్టూడెంట్స్ ఒకేలాగా ఉండరు అని చెప్పి మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్ పెట్టాము. వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడానికి 1-on-1 చెప్తారు ప్రాక్టీస్ సెషన్స్ లో. సో వీటన్నిటిని ప్రాపర్ గా ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే. బయట చాలా మంది ఆపర్చునిటీస్ లేక టాలెంట్ ఉండి ఆపర్చునిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనము టాలెంట్ రావటం కోసం అప్ స్కిల్ చేస్తున్నాము, ఆపర్చునిటీస్ ఇస్తున్నాము, కానీ దాన్ని చాలా మంది స్టూడెంట్స్ లైట్ తీసుకుంటారు. ఫీజు పే చేసాం కదా వస్తుందిలే జాబ్ అన్న పాయింట్ లో ఉంటారు అనమాట. ఫీజు పే చేస్తే జాబ్ రాదు. ఎఫర్ట్స్ పెట్టి మనం ఇంకా ఎంత ప్రాక్టీస్ చేసాము అన్న దాని మీద డిపెండ్ అయ్యాం. ఎగ్జాక్ట్లీ ట్రూ సార్.